ఐవీఎఫ్ అనేది ఒక పెయిన్ఫుల్ ప్రొసీజరా అని మనల్ని అడుగుతూ ఉంటారు. అసలు ఐవీఎఫ్ అంటే 2 స్టెప్ ప్రొసీజర్ అని చెప్పుకోవచ్చండి. ఫస్ట్ స్టెప్‌లో మనము ఫీమేల్‌ది ఎగ్స్ అనేది స్టిమ్యులేట్ చేసి బయటకు తీయడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ పిండం తయారు చేశాక ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేయడం స్టెప్ 2 అండి. సో స్టెప్ 1లో మనం ఎగ్స్ గ్రో చేయడానికి ఇంజెక్షన్స్ ఇస్తాం కాబట్టి గొనాడోట్రోపిన్ ఇంజెక్షన్స్. అవి ఇంజెక్షన్స్ తీసుకునే ఇబ్బందే తప్పించి అండ్ అవి నార్మల్ ఇంజెక్షన్స్ లాగా పెయిన్ఫుల్ ఇంజెక్షన్స్ కాదు. మనకి ఇన్సులిన్ సిరింజ్ లాగా సన్నగా ఉంటాయండి. సో ఇవి పెద్ద పెయిన్ఫుల్ ప్రొసీజర్ కాదు. ఇంజెక్షన్స్ తీసుకొని వెళ్ళిపోవటమే. అండ్ ఎగ్ పికప్ అన్నది కూడా అండర్ ఎనస్థీసియా మత్తిచ్చి చేస్తాం కాబట్టి ఫీమేల్కి పెయిన్ అనేది తెలియదండి. సో అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఒక సింపుల్ ప్రొసీజర్ అండి. ఏ ఎనస్థీసియా లేకుండా ఏ పెయిన్ లేకుండా చేసే ప్రొసీజర్. సో ఐవీఎఫ్ అనేది ఒక పెయిన్ఫుల్ ప్రొసీజర్ అని భ్రమపడే వాళ్ళకి ఇది ఆన్సర్ అండి. ఐవీఎఫ్ పెయిన్ఫుల్ కాదు.